హాయ్ ఫ్రెండ్స్! ఈరోజు వచ్చేసి ఇంకా మా కార్ డెలివరీ డే అనమాట. చాలా హ్యాపీ డే. ఇంకా అందరం వచ్చేసాము డెలివరీ కోసం అని చెప్పేసి. యాక్చువల్లీ స్టార్ట్ అయినప్పుడైతే చాలా సాడ్‌గా, చాలా చిరాగ్గా స్టార్ట్ అయ్యామనమాట. ఎందుకంటే ఒకటి మా హస్బెండ్‌కి హెల్త్ బాలేదు. తను ఫీవర్‌తో కూర్చోలేక, నుంచోలేక అన్నట్టు ఉంది పరిస్థితి. వీళ్ళేమో షోరూమ్ నుంచి ఒకటే కాల్స్ చేస్తున్నారు. వచ్చి తీసుకోండి అని చెప్పేసి ఇక మేము తప్పనిసరి పరిస్థితి అయ్యి ఇంకొచ్చేసామనమాట. అందులోను ఆ రోజు సాటర్డే అనమాట. సాటర్డే అనేసరికి నాకు అంత ఇంట్రెస్ట్ లేదు. కాకపోతే ఇంకా కంపల్సరీ రావాల్సొచ్చింది. ఇంక మొత్తానికైతే డెలివరీ కోసం అని చెప్పి వచ్చేసాము. వచ్చిన తర్వాత ఒక 4 అవర్స్ అయితే వెయిట్ చేయించారనమాట. మేము అన్నీ ముందు రోజు నుంచే రెడీ చేసి పెట్టమని చెప్పాము. కానీ అయినా కూడా వీళ్ళు చాలా లేట్ చేశారనమాట వచ్చిన తర్వాత. ఇంకొచ్చేసరికి ఎక్స్‌యూ కార్లన్నీ ఇలా వరుసగా లైన్‌లో పెట్టున్నాయనమాట. డిఫరెంట్ డిఫరెంట్ కలర్స్. మీకు ఏ కలర్ నచ్చిందో కామెంట్ చేయండి. ఇంకా మా కార్ వచ్చేసి వేరే దగ్గర షెడ్‌లో పెట్టారు. నేనేమనుకున్నానంటే చాలా గ్రాండ్‌గా ఇంకా అసలు మంచిగా ఒక కేకు, ఇంకా రిబ్బన్ కటింగు, ఇంకా ఒక బుకే చాలా ఎక్స్‌పెక్ట్ చేశాననమాట. అనుకున్నంత సీన్ లేదు అక్కడ. వీళ్ళు డెలివరీ అయితే చాలా సింపుల్‌గా చేసేసారనమాట. ఇంకా రాగానే మా హస్బెండ్ వచ్చేసి ఇంకిక్కడ అన్ని లెక్కలన్నీ ఒకసారి చెక్ చేసుకున్నారనమాట. ఎంత డౌన్ పేమెంట్ చేశాము, ఇంకా యాక్సెసరీస్ కొన్నాము వీళ్ళ దగ్గర మేము. అవన్నీ ఒకసారి చెక్ చేసుకున్నారనమాట. యాక్సెసరీస్ అయితే మేము ముందుగానే కొనిపెట్టేసి వీళ్ళకి వేయమని చెప్పి దగ్గరుండి వేపిచ్చామనమాట. ఇగో లిస్ట్ కూడా పెట్టా నేను ఇంకా. ఇంకా వెహికల్‌ని మనం తీసుకునేటప్పుడు పీడీఐ చేసిన ఈ వెహికల్ సేమ్ ఉందా లేదా ఒకసారి చెక్ చేసుకోవాలి. వెహికల్ ఐడెంటిఫికేషన్ నంబరు ఒకసారి చెక్ చేసుకొని అదా కాదా అని చెప్పి చెక్ చేసుకొని తీసుకోవాలి. ఇంకా నేను షార్ట్ వీడియోలో చెప్పా కదా మేము 4 ఇయర్స్ నుంచి కొనాలనుకుంటున్నామని. యాక్చువల్లీ మేము ఎక్స్‌యూ 300 వచ్చినప్పటి నుంచి కార్ కొనాలి అనుకుంటున్నాం. నేను ఆ వేలో 4 ఇయర్స్ నుంచి అని చెప్పాననమాట. కానీ దానికి అందరూ 4 ఇయర్స్ ముందే తెలుసా అని చెప్పి కామెంట్స్ పెట్టారు. 4 ఇయర్స్ ముందు నుంచి ఏం తెలియదు. ఎక్స్‌యూవీ ఫేస్ లిఫ్ట్ వస్తే దాన్ని కొనాలనుకున్నాం మేము. ఇంకోటేందంటే ఇంకా కస్టమర్స్‌ని కూడా పిలుస్తారా అని చెప్పేసి కొంతమంది పెట్టారు. కస్టమర్స్‌ని కూడా పిలుస్తారు. ఎందుకంటే ఒక్కసారి వీళ్ళు మనం కాంటాక్ట్‌లో ఉంటే ఏంటంటే ఇక వాళ్ళు ఎలాగైనా డీలర్‌షిప్ కుదుర్చుకోవచ్చు అని చెప్పి రెగ్యులర్‌గా కాల్స్ చేస్తారు వాళ్ళు. ఆ వేలో వాళ్ళు పిలుస్తారనమాట. ఇంక తర్వాత వచ్చేసి నేను అది కూడా డౌట్ అడిగాను. మీరు అందరిని పిలుస్తారా లేదా మమ్మల్నే పిలిచారా అని. అతను చెప్పాడనమాట అందరిని పిలుస్తామని చెప్పేసి. ఇంక అన్నీ చూసుకొని ఇన్సూరెన్స్ మొత్తం డీటెయిల్స్ అన్నీ చెక్ చేసుకున్న తర్వాత ఇంకా కార్ డెలివరీకి వీళ్ళు రెడీ చేస్తున్నారనమాట. ఇంకా ఆలోపు మేము ఇక్కడ నుంచొని మాట్లాడుకుంటున్నాం. అన్నీ క్లియర్‌గా చెక్ చేసుకున్నామా లేదా అని చెప్పేసి. ఇంకా ఈ కార్ బడ్జెట్ వచ్చేసి 11,30,000 దాకా పడుతుందనమాట మాకు. ఎందుకంటే ఇది బీహెచ్ సిరీస్ అనమాట. అదే మీరు స్టేట్ రిజిస్ట్రేషన్ చేపించుకుంటే ఇంకొక 1,00,000 ఎక్స్ట్రా పడుతుంది. మాది స్టేట్ రిజిస్ట్రేషన్ కాదు కాబట్టి 2 ఇయర్స్‌కి ఒకసారి మళ్ళీ మేము రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. ఎందుకంటే మేము ఎప్పుడెక్కడ ఉంటామో తెలీదు. మాకు ట్రాన్స్‌ఫర్స్ వస్తూ ఉంటాయి కాబట్టి మేము వేరే స్టేట్ చేంజ్ అవుతూ ఉంటాం కాబట్టి మేము బీహెచ్ సిరీస్ తీసుకున్నాం. దానికి కూడా చాలా పెద్ద ప్రాసెస్ ఉంది. ఆఫీస్ నుంచి సర్టిఫికేట్ అని చెప్పేసి ఇంకా చాలా చేశారనమాట. ఇంకా ఎన్ని సబ్మిట్ చేసిన తర్వాత మాకు బీహెచ్ సిరీస్ మీద రిజిస్ట్రేషన్ అయ్యింది. అదే మీకు ఆన్ రోడ్ ప్రైస్ వచ్చేసి నార్మల్‌గా అయితే 12,30,000 దాకా పడుతుందనమాట. మాకైతే 11,30,000 దాకా పడిందనమాట. ఒక 1,00,000 డిఫరెన్స్ ఉంటుంది బీహెచ్ సిరీస్‌కి నార్మల్ దానికనమాట. ఇంక తర్వాత వచ్చేసి వీళ్ళు చిన్న కేక్ కటింగ్ అయితే చేపిచ్చారనమాట. ఇంకా మేమేమనుకున్నామంటే మా పేరెంట్స్ ఇంకా తన పేరెంట్స్ ఉంటే బాగుండు అనుకున్నాము. కాకపోతే మా అమ్మ నాన్న ఎప్పుడో చచ్చిపోయారు. వాళ్ళ డ్యాడీ కూడా చనిపోయారనమాట. ఇంకెవ్వరు లేరు. పాపం వాళ్ళు చాలా ఎదురు చూసారనమాట ఉన్నప్పుడు. మేము తొందరగా కారు కొంటామేమోనని చెప్పేసి. కాకపోతే అప్పుడు వీలు పడలేదు. ఇప్పుడు వీలు పడింది. ఇంకా అదొక్కటి కొంచెం బాధ అనిపించిందనమాట. ఇంకా తర్వాత వచ్చేసి ఇంకా కేక్ కట్ చేసామన్నమాట. కేక్ కట్ చేసిన తర్వాత ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి తర్వాత మిగిలిన కేక్ మొత్తాన్ని కూడా అక్కడ ఎవరైతే తీసుకొచ్చి పెట్టారో ఒక ఆమె తీసుకొచ్చి పెట్టింది కదా ఇక్కడ వర్క్ చేసే ఆమెకి రిటర్న్ చేసేసామన్నమాట కేక్ మొత్తాన్ని కూడా. కాకపోతే మా పిల్లలైతే మస్తు హ్యాపీగా ఎంజాయ్ చేశారనమాట. కేక్ కట్ చేసి ఇంకా అందరికీ డిస్ట్రిబ్యూట్ చేసేసి ఇక్కడ ఉన్న వాళ్ళందరికీ కూడా మిగిలిన కేక్ మాత్రం ఇక్కడ పనిచేసే వాళ్ళకి ఇచ్చేసాము. ఇంకా ఇంకోటి ఏంటంటే మనం డౌన్ పేమెంట్ అనేది ఎంత ఎక్కువ పే చేస్తే మనం బ్యాంక్ నుంచి అంత తక్కువ లోన్ తీసుకోవచ్చు అనమాట. బ్యాంక్ ఓన్లీ 90% మాత్రమే మనకి ప్రొవైడ్ చేస్తుంది ఆన్ రోడ్ ప్రైస్కి. అందుకని చెప్పేసి మనం డౌన్ పేమెంట్ కొంచెం ఎక్కువ పే చేస్తే బెటర్ ఉంటుందన్నమాట. ఇంకోటి నేను వచ్చేసి అక్కడ యాక్సెసరీస్ తీసుకున్నాం కదా అవి మాకు అరౌండ్ 30,000 అయినాయి. అంటే వాళ్ళు 16,000 వరకు వాళ్ళ దగ్గర ఉన్నాయి ప్రొవైడ్ చేశారు. మిగతాయి సీట్ కవర్స్ అవి తర్వాత ఇస్తామని చెప్పారనమాట. అవి కూడా ఒక 10,000 దాకా అయ్యాయి. ఇంకా అది కూడా చూసుకోవాలి.
ఇంకొకటి ఎక్స్‌యూ తీసుకోవడానికి రీజన్ ఏందంటే, ఇందులో ఫ్యూచర్స్ కొంచెం చాలా బాగున్నాయన్నమాట. అన్ని వేరియంట్స్ కంటే కూడా ఈ ఎక్స్‌యూవీ 3XO, X5 అనేది కొంచెం బెస్ట్ అనమాట. ఇందులో ఫ్యూచర్స్ చూసుకుంటే చాలా బెటర్ ఉన్నాయి కంపేర్ టు అదర్ అనమాట. ఇంకా వేరే వేరియంట్స్ కంటే కూడా. ఇక అందుకని చెప్పేసి మేము ఇది తీసుకున్నాం అనమాట. ఇంక అందులోనూ ఇది మాకు ఉన్న బడ్జెట్‌లోనే కొంచెం సరిపోయినట్టు అనిపించిందనమాట. మా బడ్జెట్ ఎంతంటే 8-12 lakhs అనమాట. సో, ఈ కార్ వచ్చేసి మాకు సేమ్ ఆ ప్రైస్‌కే వచ్చేసింది. ఇంకా అందుకని చెప్పేసి మేము కొంచెం హ్యాపీగా ఫీల్ అయ్యాము. ఇంకా ఉన్న దాంట్లోనే తీసుకున్నాం అనమాట, ఎక్స్ట్రా పోకుండా. ఇంకోటి ఏంటంటే, మహేంద్ర అంటేనే లేట్ పీరియడ్ అని చెప్పారు. లేదండి, వీళ్ళు కరెక్ట్గానే డెలివరీ చేశారనమాట. మాకు 24th నుంచే వీళ్ళు కాల్ చేయడం స్టార్ట్ చేశారు, కార్ వచ్చేసింది ఆల్రెడీ అని చెప్పేసి. మేమే లేట్ చేసామన్నమాట. మా హస్బెండ్ వచ్చేసి ఎలక్షన్ డ్యూటీలో ఉండి 27th వరకు మేము రాలేదు షోరూమ్ దగ్గరికి. ఇంకా తర్వాత వచ్చేసి యాక్సెసరీస్ అని, పీడిఐ అని అవన్నీ చెక్ చేసుకొని తీసుకునేసరికి ఇంకా జూన్ 1 అయిందనమాట. వాళ్ళైతే ఎప్పటి నుంచో కాల్ చేస్తున్నారు, కాకపోతే మేమే కొంచెం లేట్ చేసామన్నమాట. లేట్ అయితే ఏమీ లేదు, ఫాస్ట్గానే డెలివరీ చేశారు. ఇంకోటి వచ్చేసి వీళ్ళకి ఇక్కడ షెడ్లో పెట్టారనమాట కార్ని. ఇప్పుడు రివీల్ చేద్దామని చెప్పేసి ఫుల్ ఎండ్ అయితే కొడుతుంది. మొత్తానికైతే కార్ని రివీల్ చేసేసారు. తర్వాతకి కార్కి ఇచ్చేసారు. ఇంకా తర్వాత ఒక చిన్న గిఫ్ట్ కూడా ఇచ్చారనమాట. ఇంకా గిఫ్ట్ ఏంటంటే ఒక చిన్న బౌలు, అందులో ఒక చిన్న టవల్ పెట్టేసి ఒక చిన్న గిఫ్ట్ ఇచ్చారు. ఫైనల్గా అయితే కార్ ఓపెన్ చేసేసారు అనమాట. 1, 2, 3. ఇంకా వాళ్ళు కీస్ ఎప్పుడైతే ఇచ్చారో, కీస్ ఇచ్చిన తర్వాత ఏంటంటే లోపల బటన్స్ అన్నీ కూడా చెక్ చేసాము. ఎందుకంటే ఫస్ట్ టైం డ్రైవ్ చేయడం కాబట్టి లోపల అన్నీ ఒకసారి తెలుసుకోవాలి కాబట్టి లోపల అన్నీ చెక్ చేసుకొని, ఇంకా సీట్ బెల్ట్, ఇంకా కీస్, మొత్తం ఏసీ, ఇంకా అన్నీ కూడా ఒకసారి మళ్ళీ ఇంకోసారి చెక్ చేసామన్నమాట. ఇంకా క్లచ్, గేర్ అన్నీ మంచిగా పనిచేస్తున్నాయా లేదా అని చెప్పేసి. ఇంకా మా వాళ్ళు అయితే సన్ రూప్ చూసి చాలా ఎగ్జైట్ అయ్యారనమాట. సన్ రూప్ కూడా ఒకసారి చెక్ చేసుకున్నాము. ఇంకా అసలు మేము ఈ కార్ తీసుకోవడానికి ఒక రీజన్ ఏంటంటే ఈ సన్ రూప్ అనమాట. మా పిల్లలకి చాలా బాగా ఇష్టం, ఎప్పటి నుంచో సన్ రూప్ ఉన్న కార్ కావాలి అని చెప్పేసి అడుగుతున్నారు. ఒకసారి తీసుకునే ముందు కూడా ఒకసారి సన్ రూప్ ఉందా లేదా అని చెప్పేసి కనుక్కొని మరి ఇంకా ఈ కార్ని బుక్ చేసుకున్నాం అనమాట. కొంచెం బెటర్ ఫీచర్స్ ఉన్నాయి కాబట్టి. ఇంకా అందులోనూ ఇంకా తర్వాతకి అన్నీ చెక్ చేసిన తర్వాత వీళ్ళు ఏమి డిస్కౌంట్ అయితే ఏమి ఇవ్వలేదు. కొత్త కారు, న్యూ ట్రెండింగ్ అని చెప్పేసి అంటున్నారు. ₹1 కూడా డిస్కౌంట్ ఇవ్వలేదు. ఒక 10 లీటర్స్ పెట్రోల్ మాత్రం ఇచ్చారనమాట. వీళ్ళకి దగ్గరలో వీళ్ళకి సంబంధించిన పెట్రోల్ బంక్ ఉంటే దాని నుంచి ఒక 10 లీటర్స్ పెట్రోల్ మాత్రం ఫ్రీగా ఇచ్చారు. ఇంకా అదే మనకి గిఫ్ట్ అన్నట్టు చెప్పారనమాట. ఇంకా సర్లే అని చెప్పేసి మేము ఇంకా 10 లీటర్స్ పెట్రోల్ పోపించుకొని కొంచెం లాంగ్ డ్రైవ్ వెళ్ళేసి ఇంకా అట్లా మేము ఇంటికి రిటర్న్ అయిపోయామన్నమాట. ఇంకా కార్ అయితే మొత్తం ఇంకా మీరు చూస్తున్నారు కదా, ఈ మోడల్లో ఉందన్నమాట. BH సిరీస్ అనమాట మాదైతే. ఫైనల్లీ ఇది ఫ్రెండ్స్, వచ్చేటప్పుడు కొంచెం సాడ్గా వచ్చినా వెళ్ళేటప్పుడు మాత్రం హ్యాపీగా వెళ్తున్నాం కార్తో. ఇంకా అలాగే మీ అందరి బ్లెస్సింగ్స్, మీ ఆశీర్వాదం ఎప్పుడూ మా పైన ఉండాలని, ఇప్పటి వరకు కార్ లేకుండా ఎలా ఉన్నామో ఈ కార్ వచ్చిన తర్వాత కూడా అలాగే హ్యాపీగా లైఫ్ని లీడ్ చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. నేను మీ మధు. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. బాయ్ బాయ్, సీ యూ. Sorry, it's DJ.